సభను ఎండగడుతూ కాంగ్రెస్ నిరసన సభలను ఏర్పాటు చేస్తోంది. నల్గొండలోని గడియారం సెంటర్ లో కాంగ్రెస్ నిరసన సభని ఏర్పాటు చేస్తోంది. కేసీఆర్ హామీలపై కాంగ్రెస్ నిజాల నివేదిక పేరుతో ఈ సభను ఏర్పాటు చేస్తోంది. ఖాళీ కుర్చీలో పింక్ టవల్, కేసీఆర్ ఫోటో, ఎల్ఈడీలతో ప్రదర్శన కూడా చేస్తోంది. ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద ఆ సభలో ఖాళీ కుర్చీలో ఒక పింక్ టవల్ వేసి కేసీఆర్ ఫోటోను పెట్టిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ సభను ఏర్పాటు చేసింది కాంగ్రెస్. కేసీఆర్ హామీలపై కాంగ్రెస్ నిజాల నివేదిక పేరుతో ఈ సభను నిర్వహిస్తున్నారు. నల్గొండలోని గడియారం సెంటర్ లో కాంగ్రెస్ నిరసన సభను నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ బీఆర్ఎస్ సభకు ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో దానికి కౌంటర్ గా బీఆర్ఎస్ సభను ఎండగడుతూ కాంగ్రెస్ నిరసన సభలను ప్లాన్ చేసింది. ఇలా ఖాళీ కుర్చీలో పింక్ టవల్, కేసీఆర్ ఫోటో, ఎల్ఈడీలతో ప్రదర్శన నిర్వహించింది కాంగ్రెస్. మేము ఒకటే కోరుతున్నాం, ఎస్ఎల్బీసీ దగ్గర టన్నెల్ దగ్గర కూర్చొని సొరంగం నీ కుర్చీ చేసుకొని చేపిస్తా అని చెప్పినావు. అది మర్చి దానికి క్షమాపణ చెప్పి నల్గొండ రావాలని చెప్తున్న ఈ సందర్భంగా. అలాగే ఉదయ సముద్రం ప్రాజెక్టు 90% పూర్తయింది. 10 ఏళ్లలో కనీసం అది 1 సంవత్సరంలో పూర్తి చేయొచ్చు. మా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి గారి మాట వస్తుందని చెప్పి, పేరు వస్తుందని చెప్పి, అలాగే వారు తీసుకున్న ప్రాజెక్టులు మేము చేయొద్దనే ఉద్దేశంతో కాళేశ్వరం కట్టినావు, కానీ దక్షిణ తెలంగాణలో నల్గొండకు అన్యాయం చేసినావు. అలాగే ఇలాంటి చేసి మీరు బుక్కు నీళ్ళకి రాసి మీరు వస్తేనే ఈ నల్గొండ ప్రజలు క్షమిస్తారు. దానికి ఉదాహరణ మన జరిగిన ఎలక్షన్లో 11 సీట్లు 50,000 మెజార్టీతో గెలిచిన ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో. మరింత సమాచారం మా ప్రతినిధి రేవన్ అందిస్తారు. రేవన్, నల్గొండలో ఇటు బీఆర్ఎస్ సభ, కౌంటర్ గా కాంగ్రెస్ సభ. సో రాజకీయ వేడి ఎలా కనబడుతోంది అక్కడ? ముఖ్యంగా నల్గొండ కేంద్రంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య వాటర్ వార్ అయితే కొనసాగుతోంది. ఈ రోజు బీఆర్ఎస్ ఏదైతే కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ చేసినటువంటి నిర్వాకాన్ని ఎండగడుతూ ఇక్కడ నల్గొండలో ఈ రోజు భారీ బహిరంగ సభ ఒకవైపు నిర్వహిస్తుండగా, మరోవైపు అంటే ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ ఏదైతే కృష్ణా ప్రాజెక్టులకు అన్యాయం జరిగింది, ఈ అన్యాయాన్ని నిరసిస్తూ ఇటు కాంగ్రెస్ కూడా నిరసన కూడా వ్యక్తం చేస్తోంది. మనం చూడవచ్చు ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ గత ప్రాజెక్టులో ఏదైతే ఎస్ఎల్బీసీ విషయంలో ఇక్కడ ఏదైతే కుర్చీ వేసుకొని ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేస్తారని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాజెక్టుల అంటే పూర్తి చేయడానికి నిరసనగా కాంగ్రెస్ కార్యకర్త ఇక్కడ నల్గొండ గడియారం సెంటర్లో ఒక చైర్ వేశారు. పింక్ టవల్ వేసి కేసీఆర్ బొమ్మతో తమ నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాం చేసినటువంటి ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయంతో ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి తీరిన అన్యాయం జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కాంగ్రెస్ కూడా వేలాది మంది కూడా ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లను కూడా పెట్టి పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే జిల్లాకు చెందినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ఈ బహిరంగ సభకు ఎవరైతే వస్తున్నారో కేసీఆర్ అంటే ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే తిరిగి నల్గొండకు రావాలి, అప్పుడే ఈ సభలో పాల్గొనాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఒకవైపు చేస్తున్నటువంటి పరిస్థితి, మరోవైపు ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తున్నారు. ఇక్కడ డిసిసి అధ్యక్షుడు చెప్పండి, ఎందుకు మీరు ఈ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తున్నారు? ఈరోజు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ సిగ్గులు కూడా సభ పెడతా ఉన్నది. గత 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మైనర్ ఇరిగేషన్ మంత్రిగా ఉండి సిగ్గుచేటుగా ఉన్నది. ఎందుకంటే అతను ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయినాడు. నక్కలగండి ప్రాజెక్టు మొత్తం మీద ఇక్కడ ఏదైతే అంటే గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఇక్కడికి రావడాన్ని నిరసిస్తూ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ సభలో పాల్గొనాలని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.